హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగిటెక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే 3D లోగో యానిమేషన్ వీడియో అలైట్ మోషన్లో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. అలైట్ మోషన్ యాప్ మీ మొబైల్ ఫోన్లో లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు అలైట్ మోషన్ ఓపెన్ చేస్తే యాక్సెప్ట్ ఆల్ కంటెంట్ మీద క్లిక్ చేసి గెస్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ కింద అయితే మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. అలైట్ మోషన్లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో రేషియో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రేమ్ రేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రాన్స్పరెంట్ లోగో ఇమేజ్ అయితే మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకు గూగుల్ నుంచి కానీ క్రోమ్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి లోగో ఇమేజెస్. అలైట్ మోషన్లో 3D యానిమేషన్ చేయడం చాలా సింపుల్. ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి మనం ఏం చేయాలంటే స్మూత్ రావాలని చెప్పి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి స్పెక్యులర్ యాంగిల్లో మనం ఏం చేయాలంటే 141 స్పెక్యులర్ యాంగిల్ అయితే మనం పెట్టుకోవాలి. కావాలంటే స్పెక్యులర్ యాంగిల్ మీరు పెంచుకోండి లేకపోతే తగ్గించుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి అనమాట. ఏంటంటే రాస్టర్ ఎక్స్ట్రాడ్ అని చెప్పి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని కూడా మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసాక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసి లైట్ సోర్స్ దగ్గర స్టాండింగ్ దగ్గర ఫ్లాట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫ్లాట్ని సెలెక్ట్ చేసి ఇంటెన్సిటీ మీకు కావాల్సినది పెట్టుకోండి. నేను 104 పెట్టుకున్నాను. షైన్ అయితే 1 అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే మీరు కొంచెం పైకి అయితే వెళ్ళి ఇంటీరియర్లోకి అయితే వెళ్ళి ఇంటీరియర్ కదా అయితే బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటీరియర్ పర్సెంటేజ్ అయితే నేనైతే 5% పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటీరియర్ కూడా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే పైన అయితే మనకి రొటేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మనం అయితే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకుంటే ఇప్పుడు యానిమేట్ అయితే చేయబోతున్నాం అనమాట. కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి వై యాక్సిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏం చేస్తున్నానంటే -50 అయితే పెడుతున్నాను అనమాట వై యాక్సిస్లో. మళ్ళీ 20 సెకండ్స్కి అయితే టైంలైన్ అయితే మార్చి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి వై యాక్సిస్ ఏం చేస్తున్నానంటే 30లోకి అయితే పెట్టాను. ప్లే చేసి చూసారు కదా మనకి 3Dగా యాంగిల్ అయితే రొటేట్ అయితే అయింది రొటేషన్. అలాగే 1 మినిట్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఒక 1 మినిట్ 30 సెకండ్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసి వై యాక్సిస్ అయితే నేను 363 అయితే పెడుతున్నాను. మళ్ళీ 3 మినిట్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి వై యాక్సిస్ అయితే నేనైతే 314 పెట్టి ఎక్స్ యాక్సిస్ అయితే -13 అయితే పెడుతున్నాను అనమాట. ఒకసారి వీడియో ప్లే చేసుకుంటే మనకి 3D యానిమేషన్ అయితే రెడీ అవుతుంది. మీకు కావాల్సినట్టుగా రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట లోగోని. ఓకే, మనకి యానిమేషన్ అయితే దాదాపు కంప్లీట్ అయితే అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని కింద అయితే మనకి ఎక్స్పోర్ట్ బటన్ అయితే ఉంది కదా, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా. మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. ఫైనల్గా నేను చేసిన 3D యానిమేషన్ వీడియోస్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను రీసెంట్గా బిగినర్స్ కోసం అలర్ట్ మోషన్ ట్యూటోరియల్ అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.